Hi, my dear students, how are you? Today I am starting all silver tea cups part 5. Okay, this tournament is very important. Inter first year, second year, degree, engineering, అన్ని క్లాసుల్లోనే టోర్నమెంట్ అవసరం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కాలిక్యులస్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ కాలిక్యులస్ సాఫ్ట్వేర్ లో లిమిట్స్ లోనే, డెరివేటివ్స్ లోనే, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ లో టోర్నమెంట్ వస్తుంది. సెకండ్ ఇయర్ లో ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏరియాస్ లో కూడా టోర్నమెంట్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ M1, M2, M3 అని ఉంటాయి ఇంజనీరింగ్. ఆ ఇంజనీరింగ్ లో కూడా టోర్నమెంట్ అవసరం. ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్ చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా బైపీసీ స్టూడెంట్స్ ఫిజిక్స్ మొత్తం ఫిజిక్స్ అంటే మ్యాథమెటిక్స్ మీద డిపెండ్ అయింది. మ్యాథమెటిక్స్ లేకపోతే ఫిజిక్స్ అసలు అర్థం కాదు. ఫిజిక్స్ లో టోర్నమెంట్ మస్ట్. ఆల్ సిల్వర్ టీ కప్స్ టోర్నమెంట్ పార్ట్నర్స్ బాగా మస్ట్. సో బైపీసీ స్టూడెంట్స్ కూడా జాగ్రత్తగానండి. అయితే లాస్ట్ టైం నేను ఆల్ సిల్వర్ టీ కప్స్ లో పార్ట్ 4 లో ఒక టేబుల్ చెప్పాను. 0 degrees, 30, 45, 60, 90 వరకునే చెప్పాను. ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్ చెప్తాను. ఇప్పుడు చెప్పేది ఐఐటి వరకు బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఎంసెట్ లెవెల్ దాటేస్తున్నాం మనం. ఇప్పుడు ఎంసెట్ ఐఐటి రేంజ్కి వెళ్ళిపోతున్నాం. సో ఐఐటికి ప్రిపేర్ అవ్వేవాళ్ళు అందరూ, ఎంసెట్ ప్రిపేర్ అవ్వాలి కూడా ఎంతే మంచిది అర్థమైపోతుంది. అర్థమవుతున్నప్పుడు వినడానికే ఓన్లీ ఇంపార్టెంట్ చేయాలి అని అనుకోకండి. మొత్తం ఎలాంటి లెక్క ఇచ్చినా చేయడం రావాలి అన్నట్టుగా మీరు ఉండాలి. ఓకే, నా ఐఎమ్ స్టార్టింగ్. 0 degrees కి రేడియన్స్ 0, 30 degrees కి రేడియన్స్ 5 means 180 degrees. 5 means 180 degrees. 180 by 6 30, 180 by 4 45, 5 by 180 by 3 60 degrees, 180 by 2 90 degrees. ఇక్కడ 120 degrees. ఇప్పుడు మీరు టోర్నమెంట్ టైంలో 90 వరకునే నేర్చుకున్నారా. ఇక మీదట 30, 120, 135 ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రోజు. అదే జాగ్రత్తగా ఇవ్వనండి. ఇప్పుడే 120 5 by 3 అంటే 60, 60 into 2 120, 5 by 4 అంటే 45, 45 into 3 135, 5 by 6 అంటే 5 by 6 means 30, 30 into 5 150, 5 అంటే 180, 5 by 6 అంటే 30, 30 into 7 210, 5 by 4 45 into 5 225, 5 by 3 means 60, 60 into 4 240, 5 by 2 90, 90 into 3 270, 5 by 3 means 60, 60 into 5 300, 5 by 4 means 45, 45 into 7 315, 5 by 6 means 30, 30 into 11 330, 2 into 360. ఇవి మస్ట్ గా తెలియాలి. ప్రతి సమ్లోని రేడియన్స్ లో, డిగ్రీస్ లో ఇవ్వడం సమ్స్ లోనే, రేడియన్స్ లో కూడా ఇస్తున్నాడు. ఓన్లీ 30 degrees అని ఇవ్వడు. 30 degrees బదులు 5 by 6 అని ఇస్తాడు. 45 degrees బదులు 5 by 4 అని ఇస్తాడు. 60 degrees బదులు 5 by 3 అని ఇస్తాడు. 90 degrees బదులు 5 by 2. అందుకని రేడియన్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ టేబుల్ బాగా నేర్చుకుని ప్రాక్టీస్ చేయండి. నా మీరు నిన్న ఓన్లీ 90 వరకునే చెప్పాను. 0 degrees, 30, 45, 60, 90. ఈ టేబుల్ వల్ల 1800 degrees వరకు మీకు వచ్చేస్తుంది. ఈ టేబుల్ చాలా ఈజీ. 9th టేబుల్ వచ్చిన వాళ్ళందరికీ, ఈవెన్ 9th టేబుల్ వచ్చిన వాళ్ళందరికీ ఇది అర్థమవుతుంది. 9th టేబుల్ రాసేసుకోవడం ఫస్ట్. 9 1 9, 9 2 18, 9 3 27. 9th టేబుల్ అలా రాసేసుకుని పక్కన 0 పెట్టండి. చిన్నపిల్లలు అవుతాయి. 4th క్లాస్ 5th క్లాస్ వాళ్ళు కూడా అర్థమవుతుంది. సాయంకాలం అంటే డయాగ్రామేటిక్ గా చెప్తున్నాను కాబట్టి ఆ మైండ్ లోకి వెళ్ళిపోతుంది. అది చాలా ఈజీ. వెంటలేదు వాడిని కూడా ఇమ్మను. 0 ఈ కర్వ్, ఇది గ్రాఫ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఆర్ సైన్ కర్వ్ అంటారు దీన్ని. గ్రాఫ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఆర్ సైన్ కర్వ్. సైన్ 0. ఈ లైన్ మీద టచ్ అయ్యేవన్నీ +1 చెప్పాలి. ఈ లైన్ మీద వాల్యూస్ అన్ని +1 చెప్పాలి. ఈ లైన్ అంటే 180 360 ఈ లైన్ మీద వచ్చి 0 చెప్పాలి. ఇక్కడ 0 ఉంది కదా, ఈ లైన్ మీద అడిగితే 0 చెప్పాలి. ఈ లైన్ మీద అడిగితే -1 చెప్పాలి. ఓకేనా? అంటే దీని సైన్ కర్వ్ ఆర్ సైన్ గ్రాఫ్ అంటారు. సైన్ కర్వ్ లైస్ బిట్వీన్ +1 అండ్ -1. సైన్ కర్వ్ లైస్ బిట్వీన్ +1 అండ్ -1. సైన్ కర్వ్ పాసింగ్ త్రూ ఆరిజిన్ కూడా పోతుంది. వాడు ఎంటలేదు ఎనరా చెప్తున్నాను కదా, ఎనర్స్ కదా. ఇది సైన్ కర్వ్ నీకు రాదు కదా.
డెప్త్గా చెప్తున్నాను నేను, మీరు కూడా వినండి. ఏంటి రాస్తున్నారా? చాలా ఇంపార్టెంట్ టాపిక్. దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? ఈ ప్లస్ ఈ లైన్ మీద టచ్ అయ్యి +1 చెప్పాలి. ఈ లైన్ మీద టచ్ అయ్యి +1 చెప్పాలి. ఈ లైన్ మీద 11 వాల్యూస్ అని 0 చెప్పాలి. ఈ లైన్ మీద -1. వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ sin θ అని అడుగుతారు ఎవరన్నా మీ క్లాస్లోనే. మాక్సిమం వాల్యూ +1, మినిమం వాల్యూ -1. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ సైన్ కర్వ్ అని అడుగుతారు. +1 అండ్ -1 రేంజ్. సైన్ కర్వ్ పాసింగ్ త్రూ ఆరిజిన్. రిమెంబర్ ఇట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద మాక్సిమం వాల్యూ ఆఫ్ sin θ ఈజ్ +1. ద మినిమం వాల్యూ ఆఫ్ sin θ -1. సైన్ కర్వ్ పాసింగ్ త్రూ 0. ఓకేనా? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ లో ఒక సంవత్సరం అడిగాడు sin θ1 + sin θ2 + sin θ3 = 3 అని ఇచ్చాడు. అంటే θ1 sin అంటే ఎంత? మాక్సిమం వాల్యూ 1. θ1 1 90 90 + 90 + 90 sin θ1 90 sin θ2 90. అంటే sin 90 + sin 90 + sin 90. sin 90 మీన్స్ 1 1 + 1 + 1 3. అలాగే ఎంసెట్ లో అడుగుతున్నాడు. ఈ సైన్ కర్వ్ అంత ఇంపార్టెంట్. ఈ సైన్ కర్వ్ ఉపయోగించి మోర్ దాన్ 1000 సమ్స్ అడగొచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు నేను చెప్తాను. సో ఆల్ ఆఫ్ యూ కేర్ఫుల్లీ లిసన్. ఓకే? ఇప్పుడు ఈ సైన్ కర్వ్ ఎలాగా sin 0 ఈ లైన్ మీద అన్ని 0 అని చెప్పాను. ఈ లైన్ మీద అడిగితే +1 చెప్పాను. ఇక్కడ లైన్ మీద అడిగితే -1 చెప్పాను. sin 0 0, sin 90 +1, sin 180 0, sin 270 -1, sin 360 ఎంత 0, sin 450 +1, sin 540 0, sin 630 -1, sin 720 0 0, sin 810 +1, sin 900 0, sin 990 -1, sin 1080 0, sin 1170 +1, sin 1260 0, sin 1350 -1, sin 1440 0, sin 1530 +1, sin 1620 0, sin 1710 -1, sin 1080 0, ఎక్సెట్రా మనం ఎంతన్నా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీన్ని 90 యాడ్ చేసుకున్నా చూడండి. ఇక్కడ 0కి 90 యాడ్ చేస్తే 90, 90కి 90 యాడ్ చేస్తే 1, 180, 180కి 90 యాడ్ చేస్తే 210 ఉంటాయి. అలాగే సైన్ కర్వ్ ఎంతవరకైనా రాయొచ్చు. ఎంసెట్ ఐఐటీలో ఇది దాటేసి ఇస్తామంటాడు. ఎంత ఇచ్చినా ఈ సైన్ కర్వ్ ఒకటి గుర్తుంచుకుంటే, నేను ఇక్కడ 1800 వరకునే చెప్పాను. 1800 దాటేసి 90 దాటేసి ఇస్తా ఉంటాడు. దీన్ని బట్టి మీరు ఎంత ఇచ్చినా ఇన్ఫినిటీ వరకు చేసేసి సమ్స్. ఓకేనా? అందుకని జాగ్రత్తగా వినండి. దిస్ సైన్ కర్వ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన టెర్నమెంట్ టేబుల్ 0 to 90 వరకునే నేర్చుకున్నప్పుడు ఈ టేబుల్ వల్ల 0 to ఎంత ఇన్ఫినిటీ వరకు నేర్చుకోగలం. ఈ టేబుల్ ఈ గ్రాఫ్ వల్ల 0 to 90 కాదు, మనం sin 90 వాల్యూ చెప్పచ్చు, sin 180 వాల్యూ చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ sin 90 వాల్యూ అడిగితే +1 బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ sin x. హలో మై డియర్ స్టూడెంట్స్, మీరు మన 10th క్లాస్లో ఓన్లీ 0 degrees, 30, 45, 60, 90 వరకే నేర్చుకున్నారు. ఈ సైన్ కర్వ్ వల్ల sin 90 వాల్యూ తెలుస్తుంది, sin 180 వాల్యూ, sin 90 +1, sin 180 0, sin 270 -1. అలాగే sin 450 అడిగినా మనం చెప్పగలం. sin 450 ఈజీ. దిస్ కర్వ్ మన డయాగ్రమేటిక్ గా చూస్తున్నాం కాబట్టి మైండ్ లో నాటిపోతుంది. ఇది మనం ఇచ్చే sin 90 వాల్యూ, sin 180 వాల్యూ, sin 360 అలా లిస్ట్ ఇచ్చేసి చదవమంటే మర్చిపోతారు మీరు. ఈ విధంగా అది గుర్తుంటుంది. ఎందుకంటే sin 0 +1 0 +1 0 -1 0 +1 0 -1 అంటే 0 నుంచి +1కి వెళ్తుంది, +1 నుంచి మనకి 0కి వస్తుంది, 0 నుంచి -1కి వెళ్తుంది, -1 నుంచి 0కి వెళ్తుంది. అలాగా ఇది చాలా ఈజీ. సో ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ క్వాడ్రంట్ యాంగిల్స్ మీకు వచ్చేస్తాయి. ఇక్కడ క్వాడ్రంట్ యాంగిల్స్ అంటే వాట్ ఆర్ ద క్వాడ్రంట్ యాంగిల్స్ అంటే 0, 90 అంటే 0కి 90 ఉండదు, 0, 90, 180, 270, 360, ఈ 450 వీటన్నిటిని క్వాడ్రంట్ యాంగిల్స్ అంటారు. చూడండి, మీరు 10th క్లాస్ వరకు
ఓన్లీ 90 degrees వరకునే చదివారు. పాలిటెక్నిక్ మహా చదివితే పాలిటెక్నిక్ 360 వరకునే నేర్చుకుంటారు. మహా నేర్చుకుంటాయి 360 వరకునే నేర్చుకుంటారు. కానీ ఎంసెట్ ఐఐటి అడు ఎంత అడగొచ్చు, వాడి ఇష్టం. ఆ ఎగ్జామ్ లోనే ఎంత డెప్త్ గానే వెళ్ళిపోవచ్చు. ఎంత డెప్త్ అడిగినా ఇది నేర్చుకుంటే వాళ్ళని ఎంత డెప్త్ అడిగినా మీకు వచ్చేస్తారు. ఓకేనా? ఓకే, సైన్ గారు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ పీరియడ్ లో నెక్స్ట్ సెక్షన్ లో నేను కాస్ కర్వ్ గురించి చెప్తాను. ఇప్పుడు సైన్ కర్వ్ యొక్క యూజ్ గురించి చెప్తాను. ఇప్పుడు ఓకేనా? రబ్ చేస్తాను, చూడండి. ఇది రబ్ చేసేసి ఇప్పుడు సైన్ కర్వ్ ని ఉపయోగించి సమ్స్ ఎలా అడుగుతారు అనేది చెప్తాను. సైన్ కర్వ్ ఉపయోగించి సమ్స్ ఎలా అడుగుతారు? సైన్ కర్వ్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సమ్స్ ఎలా అడుగుతారంటే సైన్ పై ప్లస్ సైన్ 2π ప్లస్ సైన్ 3π ప్లస్ ఎక్సెట్రా సైన్ 100π ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతాడు ఎగ్జామ్ లోనే. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ లో కానీ, ఎంసెట్ లో కానీ, ఐఐటీస్ లో కానీ ఈ సైన్ కర్వ్ను ఉపయోగించి సైన్ పై ప్లస్ సైన్ 2π ప్లస్ సైన్ 3π ప్లస్ సైన్ ఎక్సెట్రా సైన్ 100π అని అడుగుతాడు. అడిగితే దీని ఆన్సర్ ఎంత అంటే చాలా వెరీ సింపుల్. సైన్ పై ఎంత 0, సైన్ 2π 0, సైన్ 3π 0, సైన్ 4π 0 ఎక్సెట్రా ఆల్మోస్ట్ అన్ని 0. సో దీని వాల్యూ ఫైనల్ గా 0. ఎందుకని సైన్ పై వాల్యూ 0 రాయండి. ఈజ్ ఈక్వల్ టు సైన్ 2π 0, సైన్ 3π 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 100 zeros వస్తాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. వెరీ సింపుల్. ఈ టేబుల్ రాయడం, ఈ సైన్ గ్రాఫ్ సైనక్స్ గ్రాఫ్ రావడం వల్ల ఇలాంటి లెక్కలు మీరు వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో చేసేయచ్చు. అంతేకాకుండా పాలిటెక్నిక్ ఎంట్రన్స్ లోనే ఎంసెట్ లోనే అడుగుతున్నాడు ఒక లెక్క. సైన్ 1 degrees ఇంటూ సైన్ 2 degrees ఇంటూ సైన్ 3 degrees ఇంటూ ఎక్సెట్రా సైన్ 200 degrees అడుగుతున్నారు. సైన్ 200 degrees ఎంత అని అడుగుతున్నాడు. దిస్ సమ్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ. ఈ కర్వ్ నుంచి ఎలాగా సైన్ 1 degree మనకు తెలియదు అంటే మన టేబుల్ ఉంటుందా, టేబుల్ దా చూసుకుని చెయ్యాలి. అది చూడాలంటే చాలా మనం ఫస్ట్ టైం మనకు సైన్ 1 degree తెలియదు, 2 degrees తెలియదు, 3 degrees తెలియదు. కానీ మనకు సైన్ 90 మధ్యలో సైన్ 90 వస్తుంది. సైన్ 90 వాల్యూ ఎంత 1 ప్లస్ 1. ఆ తర్వాత 200 వరకు అన్నాడు. 200 మధ్యలో సైన్ 180 వస్తుంది. సైన్ 180 వాల్యూ ఎంత ఇక్కడ 0. సైన్ 180 వాల్యూ ఇక్కడ మధ్యలో సైన్ 180 వాల్యూ వస్తుంది. సైన్ 180 అంటే 0 అవుతుంది. అన్ని ఇంటూలు 0 ఇంటూ ఎన్ని వాల్యూ 0. సరే ఎంత సింపుల్ గా ఉంది. ఇది పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో వన్స్ అపాయిన్ టైం అడిగాడు. ప్రీవియస్ పేపర్ లో ఉంటుంది, కాల్ తీసుకోండి మీరు. ఈ సైన్ కర్వ్ రావడం వల్ల మీకు సైన్ 1, సైన్ 2, సైన్ 3 తెలియకపోయినప్పటికీ సైన్ 180 వాల్యూ మీకు తెలుసు. ఈ సైన్ కర్వ్ ద్వారా సైన్ 180 వాల్యూ తెలుస్తుంది. సైన్ 180 వాల్యూ తెలుస్తుంది. అంటే సైన్ 180 వాల్యూ 0 కాబట్టి 0 అంటే ఎన్ని వాల్యూ 0. సో 0. వెరీ సింపుల్. ఈ సైన్ కర్వ్ తెలియని వాళ్ళు చాలా పెద్ద లెక్క ఇచ్చేసారు. అయ్యో మాకు సైన్ 1, సైన్ 2 మా 10th క్లాస్ లో నేర్పలేదు ఎవరైనా ఏ సార్ అని అడుగుతారు. 10th క్లాస్ లో చెప్పరు. 10th క్లాస్ లో ఎవరు చెప్పరు ఈ సైన్ కర్వ్ యొక్క యూజ్ ఎంత. ఈ సైన్ కర్వ్ వస్తే 100,000 లెక్కలో చేసేచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ మన ఫిజిక్స్ లో వస్తుంది. సైన్ 360 వాల్యూ అడుగుతాడు. మధ్యలో 360 వస్తుంది. ఈ సైన్ కర్వ్ రావడం వల్ల సైన్ 360 చూడండి. సైన్ 360 ఎంత 0. ఒకవేళ మధ్యలో సైన్ 450 వస్తుంది. 450 అనగానే ఈ సైన్ కర్వ్ గుర్తుంచుకుంటే +1 చెప్పేస్తారు. ఒకవేళ మధ్యలో మీ సార్లు అడగొచ్చు కాలేజీలో సైన్ 630 వాల్యూ అడగొచ్చు. సైన్ 630 అడిగితే -1. అంతే. వెరీ సింపుల్. ఓకేనా? అలాగే అండర్స్టూడ్. ఓకే నా నెక్స్ట్ దీని నుంచి ఒక సమ్ చెప్పాను. ఫస్ట్ సమ్ సైన్ కర్వ్ నుంచి చెప్పాను. ఇది సెకండ్ సమ్ అంటే 2 sums కంప్లీట్ అయిపోయినాయి. సైన్ కర్వ్ నుంచి 2 సమీకరణాలు ఉన్నాయి. ఇక సైన్ కర్వ్ నుంచి ఎలా అడగచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ సమ్ ఎలా అడుగుతాడు ఈ టేబుల్ ఉపయోగించుకోండి. సైన్ 5/2 ప్లస్ సైన్ 3π/2 ప్లస్ సైన్ 5π/2 ప్లస్ సైన్ 7π/2 ప్లస్
sin 9π/2 అని అడగొచ్చు లెక్క. ఈ విధంగా అడిగితే మీరు π/2 అంటే 90, π/2 అంటే 5/2 × 3 అంటే 270, π/2 ఇదేమో π/2 × 4 చూడండి ఇక్కడ sin π/2 వాల్యూ ఎంత +1, sin π/2 వాల్యూ +1, sin 3π వాల్యూ -1. చూడండి +1 -1 +1 ఇది sin π/2 +1 -1 +1 -1 +1 ఇక్కడ sin 9π వరకు ఇచ్చాను -1. దీన్ని బట్టి ఈజీగా వెళ్ళచ్చు మీరు. ఈ లెక్కన చెయ్యాలంటే ఆల్టర్నేటివ్ కప్స్ యూజ్ చేసి చెయ్యాలంటే చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ π/2 అంటే π/2 అంటే 90, 90 × 3 270 అవుతుంది. ఆల్టర్నేటివ్ కప్ చేసి యూజ్ చేసి sin 270 వాల్యూ కనుక్కోవాలంటే ఎలా రాస్తాం? sin 180 + 90 అని రాస్తాం. ఇది sin 180 + θ. మొత్తం ఆల్టర్నేటివ్ కప్స్ అని ఫార్ములా తెలియాలి. ఈ ఫార్ములా తెలియక్క లేకుండా ఈ సైన్ కర్వ్ నుంచి డైరెక్ట్ వేసొచ్చు. sin 3π/2 ఎంత చూడండి ఇక్కడ sin 3π/2 -1 ఓకేనా. ఆ విధంగా ఉపయోగపడుతుంది ఈ సైన్ కర్వ్. ఈ సైన్ కర్వ్ వెరీ యూస్ఫుల్ ఫర్ మోర్ లాట్ ఆఫ్ సమ్స్. చాలు ఓకేనా. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏమన్నాను sin π/2 +1 చూసుకోండి ఇక్కడ sin π/2 +1, sin 3π/2 -1, నెక్స్ట్ sin π/2 sin π/2 -+1, నెక్స్ట్ sin 7π/2 sin 7π/2 -1 +1 -1 నెక్స్ట్ sin 7π/2 sin 7π/2 ఎక్కడ ఉంది ఇది మైనస్, ఇది +1 +1 -1 మళ్ళీ +1 ఇక్కడ -1 నెక్స్ట్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అని ప్లస్ sin 9π/2 +1. సార్ ఈ +1 క్యాన్సిల్ -1 క్యాన్సిల్ +1 -1 క్యాన్సిల్ ఫైనల్లీ 1. అంటే ఈ సైన్ కర్వ్ ఈ విధంగా ఉపయోగపడుతుంది. సార్ సైన్ కర్వ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్నే సైన్ కర్వ్ అనొచ్చు, గ్రాఫ్ ఆఫ్ sin x అని కూడా అంటారు. ఓకేనా. బాగా నేర్చుకోండి, ఇది బాగా చాలా ఇంపార్టెంట్. అయితే మనం ఇది అంతకుముందు 0, 30, 45, 90 వరకు నేర్చుకున్నారు. ఇప్పుడేమో sin 1800 వరకు ఈ సైన్ కర్వ్ నుంచి వచ్చింది. అయితే మధ్యలో 120 వాల్యూస్ ఉంటాయి. sin 120, sin 150, sin 135, sin 210, sin 225 అని అడుగుతాడు. వాటి వాల్యూలు ఎలాగా ఆ వాల్యూలు కొనుక్కోవాలంటే మన ఆల్టర్నేటివ్ కప్స్ ఉన్నాయి కదా. ఆల్టర్నేటివ్ కప్స్ sin 90 ± θ, 90 ± θ, 180 ± θ, 270 ± θ, 3 × 360 ± θ, 10 × 360 ± θ అవి అప్లై చేసి చేయొచ్చు. అవి అప్లై చేసి చెయ్యక్క లేకుండా నేను షార్ట్ కట్ టేబుల్ చెప్తాను. ఆ షార్ట్ కట్ టేబుల్ వల్ల ఇంకా ఈజీ చేయొచ్చు. నేను మామూలుగా ఆల్టర్నేటివ్ కప్స్ ప్రకారం ఎలా చేయాలో నేర్పుతాను. మరి ఆల్టర్నేటివ్ కప్స్ ప్రకారం చేస్తూ కూర్చుంటే ఎంత పెద్ద సమ్మైనా 1 నిమిషంలో చేయాలి. ఎంసెట్లో అలాంటి ఒక 6 ఇచ్చేస్తాడు పెద్ద వాల్యూలు. 6 ఇచ్చేసి చేయమంటాడు. 1 మినిట్లో అవ్వాలంటే అవ్వదు. 1 మినిట్లో చేయడానికి ఒక లాజిక్ చెప్తాను, లాజిక్ టేబుల్. ఆ లాజిక్ టేబుల్ ఏంటంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లాజిక్ టేబుల్లో దిస్ ఈజ్ ద లాజిక్ టేబుల్. theta 180 minus theta 180 plus theta 360 minus theta 360 plus theta. ఇప్పుడు 30 degrees తేడా బదులు 30 degrees పెట్టాలి. ఇక్కడ 30, 45,
60 degrees. ఓకే, ఏంటి మనం గుర్తుంచుకోవాల్సింది లాజిక్ టేబుల్ లో మనం సింపుల్ గా గుర్తుంచుకోవాల్సిందండి డేటా 180 మైనస్ డేటా 180 ప్లస్ డేటా 360 మైనస్ డేటా 360 ప్లస్ డేటా అవి గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోండి, డేటా బదులు 30 degrees తీసుకున్నా అక్కడ డేటా బదులు 30 degrees తీసుకుంటే 180 మైనస్ 30 ఎంత 150, 180 ప్లస్ 30 210, 360 మైనస్ 30 330, 360 ప్లస్ 30 390. 45 డేటా బదులు 45 తీసుకోండి. 180 మైనస్ 45 135, 180 ప్లస్ 45 225, 360 మైనస్ 45 315, 360 ప్లస్ 45 405. ఇప్పుడు డేటా బదులు 60 తీసుకుంటే అక్కడ డేటా బదులు 60 తీసుకోవాలి. 180 మైనస్ 60 120, 180 ప్లస్ 60 240, 360 మైనస్ 60 300, 360 ప్లస్ 60 420. ఈ టేబుల్ యొక్క యూజ్ ఏంటి? మరి ఫర్ ఎగ్జాంపుల్ మనకి సైన్ 150 వాల్యూ అడిగారు అనుకోండి ఎవరన్నా, వాట్ ఈస్ మన సమ్ చేస్తున్నప్పుడు సైన్ 150 వాల్యూ, సైన్ 125 వాల్యూ, సైన్ 120, సైన్ 210 వస్తూ ఉంటాయి. సమ్ చేస్తున్నప్పుడు సమ్స్ ఇస్తాడు, పాలిటీ నుంచి ఎంట్రన్స్ లోనే అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 150 వాల్యూ అడిగారు అనుకోండి, అది ఎలా చేస్తాం మనం ఆల్సెల్వర్టీ కప్స్ ప్రకారం సైన్ 90 ప్లస్ 30 అని రాస్తాం. 90 ప్లస్ 60, 90 ప్లస్ 60 అంటే 150. ఇది ఏ ఫార్ములా ఉంది? సైన్ 90 ప్లస్ థీటా. నేను ఆల్సెల్వర్టీ కప్స్ లో 4 పాయింట్స్ ఆల్సెల్వర్టీ కప్స్ 4 పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ చెప్పేశాను. ఆ 4 పాయింట్స్ బట్టి 66 ఫార్ములా చెప్పాను. అంటే సైన్ 90 ప్లస్ థీటా అలాంటివి. సైన్ 90 ప్లస్ థీటా, సైన్ 90 ప్లస్ థీటా వాల్యూ ఎంత? కాస్ థీటా. కాస్ థీటా అంటే థీటా ఇక్కడ థీటా వాల్యూ ఎంత ఉంది? 60. కాస్ 60, కాస్ 60 వాల్యూ ఎంత? 1/2. 1/2 ఇలా చేస్తాం. ఇలా చెయ్యక్కడ లేకుండా డైరెక్ట్ ఆన్సర్ వేసే మెథడ్ ఇది. ఇంకా 2 మెథడ్ చేస్తాం. సైన్ 150 అయితే సైన్ 90 ప్లస్ 30 అని రాస్తాము. సైన్ 90 ప్లస్ 30 అంటే కాస్ థీటా, అంటే థీటా బదులు 60 ఉంది కాబట్టి కాస్ 60, కాస్ 60 వాల్యూ 1/2. ఇంకో సెకండ్ మెథడ్ ఏంటి? సైన్ 150 ఎలా రాయొచ్చు? ఇంకో మెథడ్ లోనే సైన్ 150ని ఓన్లీ 90 ప్లస్ 60 అనే కాకుండా సైన్ 180 మైనస్ 30 కూడా రాయొచ్చు. సైన్ 180 మైనస్ 30 150 అవుతుంది కదా. ఇది మళ్ళీ ఇది ఏ ఫార్ములా ప్రకారం సైన్ 180 మైనస్ థీటా. సైన్ 180 మైనస్ థీటాకి ఆల్సెల్వర్టీ కప్స్ నేను చెప్పేశాను. సైన్ 180 మైనస్ థీటా సైన్